గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు కండిషనల్ ఫార్మాట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ కండిషనల్ ఫార్మాట్ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏమంటే ఏదైనా మీకు కావాల్సిన సమాచారాన్ని తొందరగా గ్రాఫికల్ మెథడ్లో ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. మొదటగా ఎక్సెల్ ఓపెన్ చేసుకున్న తర్వాత హోమ్ మెన్యూలో మీకు ఇక్కడ ఇలా కండిషనల్ ఫార్మాట్ అనేటటువంటి ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ నేను ఒక సమాచారాన్ని తీసుకున్నాను. సో దీనిలో ఇక్కడ ఒక ర్యాంకింగ్ సిస్టమ్ అనేది మనకు ఉంది. సో దీంట్లో మొదట వచ్చిన వాళ్ళకి గ్రీన్ కలర్, చివర వచ్చిన వాళ్ళకి రెడ్ కలర్ పెట్టాలి అనుకున్నప్పుడు, ఇండెక్స్ చూపించాలనుకున్నప్పుడు ఆ పర్టికులర్ రోని మీరు సెలెక్ట్ చేసుకొని కండిషన్ ఫార్మాట్ ఆప్షన్లో కలర్ స్కేల్ అనే ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మీకు మొదటి ఆప్షనే స్కేలింగ్ని ఐడెంటిఫై చేస్తుంది. ఇక్కడ మనకి 2-3 షేడింగ్స్లో ఉంటాయి. సో ఫస్ట్ది వచ్చేసి లోయెస్ట్ వాల్యూని రెడ్ కలర్లో, హైయెస్ట్ వాల్యూని గ్రీన్ కలర్లో ఇండికేట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ర్యాంక్ వైజ్ అనుకున్నాం కాబట్టి సెకండ్ ఆప్షన్కి వెళ్తే లోయెస్ట్ వాల్యూకి గ్రీన్ కలర్, హైయెస్ట్ వాల్యూకి రెడ్ కలర్ ఇండికేట్ చేసి చూపిస్తుంది. ఇలా క్లిక్ చేయడం వల్ల ఆటోమేటిక్గా ఫస్ట్ ప్లేస్ ఉన్న వాళ్ళకి గ్రీన్ కలర్ అని, లోయెస్ట్ ప్రైస్ ఉన్న వాళ్ళకి రెడ్ కలర్ అని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో ఇది మొదటి స్టెప్. ఇలా కాకుండా పర్టికులర్గా 10 మార్కుల పైన వచ్చిన మా పిల్లల్ని హైలైట్ చేయాలి అనుకున్నప్పుడు ఆ పర్టికులర్ కాలమ్ని సెలెక్ట్ చేసుకొని అలాగే కండిషన్ ఫార్మాట్ అనే చోటుకి వెళ్తే ఫస్ట్ ఆప్షన్ హైలైట్ సెల్ రూల్స్ అని ఉంటాయి. ఇక్కడ మీకు గ్రేటర్ దాన్, లెస్ దాన్, బిట్వీన్, ఈక్వల్ టు ఇలా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. ఇందాక మనం 10 మార్కుల పైన అనుకున్నాం కాబట్టి గ్రేటర్ దాన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఏం ఇండికేట్ చేస్తుందంటే సెల్ వాల్యూ ఎంతకన్నా ఎక్కువ ఉండాలి అని తెలపమని చెప్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ ఆటోమేటిక్గా ఇక్కడున్న వాటికి యావరేజ్గా ఒక వాల్యూని చూపిస్తుంది. కానీ మనము 10 మార్కుల పైన అనుకున్నాం కాబట్టి సో మీరు ఇక్కడ కర్సర్ క్లిక్ చేసుకొని 19ని డిలీట్ చేసి 10 మార్కులు అని క్లిక్ చేసేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ ఇండికేట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 15 మార్కులు పైన వచ్చిన వాళ్ళు కావాలనుకుంటున్నాను. సో 15 మార్క్స్ అన్నాను. ఎక్కువ మార్కులు వచ్చాయి కాబట్టి రెడ్ కలర్ బదులుగా ఇక్కడ మనం గ్రీన్ కలర్ ఇండికేట్ చేసి ఓకే అనేసి చూపించవచ్చు. ఇదే రోకి లేదా ఇదే కాలమ్స్కి మళ్ళీ కండిషన్ ఫార్మేట్లో హైలైట్ సెల్కి వెళ్ళి లెస్ దాన్ తీసుకోండి. ఇందాక మనం 15 మార్కులు ఎలాగైతే పెట్టుకున్నామో ఇప్పుడు కూడా 15 మార్కులు పెట్టి రెడ్ కలర్ చూపించామంటే సో ఒక పిల్లవానికి ఏదైనా మార్కులు 15 కన్నా తక్కువ ఎంతమంది వచ్చారు, 15 కన్నా ఎక్కువ ఎంతమంది వచ్చారని గ్రాఫికల్ ఫేస్లో ఇలా ఈజీ వేలో మనం చూపించవచ్చు అనమాట. సో ఇలా కండిషన్ ఫార్మాట్కి వెళ్ళి మీరు రకరకాల ఆప్షన్స్ని ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఈ కండిషన్ ఫార్మాట్లో మీకు హైలైట్ ద పాయింట్స్ వస్తుంది అండ్ టాప్ అండ్ బాటమ్ పర్సెంటేజెస్ కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు అండ్ డేటా స్కేల్ ఇవ్వచ్చు. ఇవాళ కలర్ ఫార్మాట్స్ చెప్పాను, రేపు ఇంకా కొన్ని అడ్వాంటేజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇదే కండిషన్ ఫార్మాట్లో మనం ఓన్గా రూల్స్ రాసుకునేది కూడా వస్తుంది. నెక్స్ట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.